ఈ సంచి పండి ఆ సంచి పండి మీరే 10 మంది చెప్పండి, మీరు చెప్పండి. ఆ సంచి మళ్ళీ అదే సంచి 28 బస్తా. ఏం కావాలి? మేము రైతులం ఏం కావాలి? ఇక 10 మీరు 2 మళ్ళీ అవి ఏం డిఫరెంట్ లేదు దానికి తెలియదు. ఒక్కటి ఇప్పుడు ఆయన మా సేటు దేవుడు అనేది అందరూ ఆయన దానికి ఇది జరుగుతుంది. అది రైతులు కొంతమంది ఇది ఏందని అడగడానికి వస్తే వాళ్ళని బయట నుంచే చూస్తారు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ నోరు ఇప్పది అనేయట్లేదు. ఇది ఎందుకని? నేను రైతును కాదు, నాకు ఈ పొలము లేదు, రైతులకు మద్దతు ఇస్తామన్నా కూడా ఇయనేయట్లేదు. దీని గురించి ఏం చర్య తీసుకుంటారు? ఇది ఎందుకు యూరియా ఇంత షార్టేజ్? ఎందుకు యూరియా పోయినసారి ఎట్లా వచ్చింది, ఈసారి ఎట్లా వస్తుంది? మనకు ఎందుకు రావట్లేదు యూరియా? బ్లాకులు అన్నీ మొత్తం దొరుకుతుంది, రైతులకు ఎందుకు దొరకట్లేదు? దీని మీద ఏం స్పందించారా? మీరు ఏం మాట్లాడారా? ఎలక్షన్లు అప్పుడు వస్తారు, రైతు రాజా అంటారు. ఏ రాజు? ఈ రాజా? చెప్పులు క్యూలో పెట్టుకొని కూర్చోవాలన్నా? ఏం స్పందించాలి? ఏది మాట్లాడుతారు? ఎక్కడ పోయినా ఇదే, ఏది మాట్లాడదామో ఇది. బ్లాకుల ఎంత అంటే అంత దొరుకుతుంది, రైతుకి ఎందుకు దొరకదు? రైతు అంటే అంత తీసేసినాడు అయిపోయాడు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అంటున్నాడు మీరు రైతు కుటుంబం నుంచే వచ్చినా అని. మరి ఏది? నువ్వు రైతు కుటుంబం నుంచి వచ్చినా అని చెప్తున్నావు. ఏది ఇదేనా రైతుకు జరిగేది? బ్లాకుల ఇష్టం వచ్చినట్టు దొరుకుతుంది, గవర్నమెంట్ ద్వారా ఎందుకు వస్తలేదు? 250 రూపాయల యూరియా సంచి 400 అమ్ముతారు బ్లాకుల. ఏం బ్లాక్ను అరిగట్టలేరా? లంచాలు తీసుకుంటారు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు, తీసుకొని మీ ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముతారు, మీ జేబులు నింపుకోరి. రైతును మాత్రం పైకి రానియకండి. అందరూ ఐకమత్యం ఉంటుంది, రైతు మాత్రం ఐకమత్యం ఉండలేదు. ఎందువలన? దీనికి ఎందుకు మీరు స్పందించారు? అధికారుల దగ్గర పోయినా మీరు చెప్పిన పోయినా కానీ ఏ అధికారి పట్టించుకుంటారు? ఎంతమంది చెప్తలేరు రైతుల గురించి? నేను ఒక్కనే కాదు, మన తెలంగాణలో ఎంతమంది లేరు మాట్లాడతలేరా రైతు గురించి? లీడర్లను అడిగినా, ఏ లీడర్ని అడిగినా ఇదే సమాధానం. ఇప్పుడు ఏమంటున్నారంటే మరి ఏది చెప్తామన్నా కానీ సరేలే పట్టించుకుందాంలే. దున్నపోతుందంటే గాడి కట్టేయి, అది ఎట్టింది రాబాయ్ అనేటోళ్ళు ఒక్కరు లేరు. ఇప్పుడు క్యూలు నిలబడితే యూరియా కోసము ఇదంతా ఉట్టిదే కావాలని కొంతమంది నిలబడుతారు, వచ్చి ఉట్టినే అని చెప్తున్నారు. ఇప్పుడు మా ఊరేనే మా జమ్మి షాపులోనే తెచ్చాం 400 రూపాయలు ఒక బ్యాగ్. గవర్నమెంట్కి ఆ రేటు ఉందా? చాలా ఉట్టిదే, వాళ్ళ మాటలే నమ్ముదాం. ఊర్లో కొంతమంది రైతులు కొనుక్కొచ్చారు, గవర్నమెంట్ 400 లెక్క అమ్ముతుందా? అదన్నా చెప్పాలి కదా. ఇప్పుడు యూరియా కొడతా ఉందా లేదా? కొడతాం, మామూలుగా లేదు, చచ్చిపోతుర్రు. రాజకీయం చేస్తున్నారని చెప్తున్నారు కదా. మరి రాజకీయం ఇది, దళారులకు ఇస్తున్నారు, రైతుకి ఇవ్వకుండా. మరి ఇది రాజకీయం కాదా? ఎవరు చేస్తున్నారు ఇట్లా రాజకీయం? వీళ్ళే ఇంకా దళారులదే, రైతులకి ఇవ్వాలని చెప్తున్నారు, వ్యాపారస్తులకు ఇస్తున్నారు. నా పేరు కాశన్న గౌడు. మేము నాగర్ కర్నూలులో నాగార్జున ఫర్టిలైజర్ దగ్గర 28 సంచులు తీసుకుపోయినాం. 28 తీసుకపోతే అందులో 2020 పిండి నింపి 1350 పిండిని 1800 బ్లాక్ల సంచుల్లో నింపి అమ్ముతున్నాడు ఆయన. నాగార్జున ఫర్టిలైజర్, రాజేందర్ సెట్. ఇప్పుడు ఇది ఆయనకు పోయి అడిగినా మీరు? ఎందుకు అడిగితే ఆ సంచులు తీసుకురండి, ఎట్లా తప్పైంది, మళ్ళీ మీ సంచులు ఇస్తామని చెప్తున్నాడు ఆయన ముద్దుగా. ఎంత ఈజీగా చెప్తున్నాడు అంటే ఇంట్లో పిండి ఎట్లా వస్తుంది? పిండి 28 దాంట్లో 2020 ఎట్లా వస్తుంది? ఈయనకు తెలియకుండా చేస్తే అది మొత్తం ఆయన చేసేదే బ్లాక్ దందా. ఎన్ని సంచులు వచ్చినాయి? మా ఊరికి 20 సంచులు వచ్చినాయి. 20